నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఫిష్ కర్రీ అండి. సముద్రం చేపలు ఇగురు. ఇవైతే కట్టపరుగులు అంటామండి మేము. మరి మీరేమంటారో మీరైతే కామెంట్స్ చేయండి. కట్టపరుగుల ఇగురండి, సముద్రం నుంచి తీసుకొచ్చిన చేపలు ఇవి. ఓకే ఫ్రెండ్స్, వీటికైతే ఇలా నేను సముద్రం చేపలు తీసుకున్నానండి. తీసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి నీట్గా కడిగేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం అయితే రాసి పెట్టానండి. టేబుల్ స్పూన్తో 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, అలాగే పసుపు స్పూన్ వేసి కలిపేసి పెట్టుకోవాలి పక్కన. దీనికైతే మసాలా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మసాలా అంటే జీలకర్ర, ఎల్లుల్లిపాయ, అల్లము, ధనియాలు అండి. వేరే మసాలా ఏం అవసరం ఉండదు. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సముద్రం చేపలు ఇగురైతే టేస్టే సూపర్ అండి. వేరే లెవెల్లో ఉంటుంది. అంత బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక అందుట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగాక అందుట్లో ఉల్లిపాయ ముద్ద వేసుకోవాలండి. ఉల్లిపాయ ముద్ద ఫ్రై అవుతూ ఉండగా అందుట్లోనే పట్టిన మసాలా కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా పట్టి పక్కన పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి. సముద్రం చేపలు రుచి వేరండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఒక్కొక్కటి చేప ముక్కలు అందుట్లో వేసుకోవాలండి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉల్లిపాయ ముద్ద వేగాక ఆయిల్ పైకి తేలాలండి. అప్పుడైతే చేప ముక్కలు వేసుకోవాలి. అందుట్లో గరిటె పెట్టి ఎక్కువగా తిప్పేయకూడదండి. మెల్లిగా టర్న్ చేసుకోవాలి. మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. అన్ని చేప ముక్కలు వేసేసాక సిమ్లో పెట్టుకుని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకుని అందుట్లో 1 కప్పు వాటర్ పోసాను నేను. మెల్లిగా తిప్పాలండి, తొందరగా తిప్పేయకూడదు. ముక్కలన్నీ కరిగిపోతాయి కాబట్టి చేపల కూర ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం చేపలు కర్రీకి కారం సరిపోలేదు అనిపించుకుంది, ఇంకా కొద్దిగా కారం వేసుకున్నాను నేను. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలండి. కూర మరిగేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. చేపలు చేసినప్పుడు ఎప్పుడు కూడా చేపలు కళ్ళు ఉంటాయండి, ఆ కళ్ళు తీసేయకూడదండి. చేపలకే ఉంచేయాలి ఆ కళ్ళు చాలా ఆరోగ్యానికి మంచిదండి. తినొచ్చు, మంచిది. చేపలు చేసినప్పుడు తలకాయ మనం శుభ్రం చేసుకునేటప్పుడు కళ్ళు ఉంచేసుకోవాలి, కళ్ళు తీయకూడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.